హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే 2 టెంపుల్స్ చూపిస్తా అండి. ఒకటేమో మానసాదేవి టెంపుల్, ఇంకొకటేమో దేవునిపల్లి దగ్గర ఉండే నరసింహస్వామి టెంపుల్. 2 టెంపుల్స్ చూపిస్తాం. ఇది సాటర్డే వ్లాగ్ అనుకోండి. సాటర్డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూపిస్తా అండి. డిమార్ట్ కూడా వెళ్ళాం, అది కూడా చూపిస్తా. ఫుల్ వీడియో చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ అయితే 9:30కి అట్లా స్టార్ట్ అయినామండి. బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, స్నాక్స్ ఉంటే స్నాక్స్ కూడా తీసుకెళ్తామండి. పిల్లల మధ్యలో అడుగుతూ అంటారు, సో క్యారీ చేస్తూ ఉంటాము. డైరెక్ట్ టెంపుల్కి వచ్చేసినామండి. ఇది పెద్దపల్లి డిస్టిక్ కిందకి వస్తుంది ఈ టెంపుల్ అయితే, దేవునిపల్లి. ఇప్పుడు జాతర జరుగుతుందండి. ఇది కింద టెంపుల్, పైన ఒక టెంపుల్ ఉంటుంది, కింద ఒక టెంపుల్ ఉంటుంది. మేము కిందనే దర్శనం చేసుకున్నాము. అర్చనకైతే 25 రూపీస్ ఏమో ఉందండి. కార్తీక మాసం కదా, ఇప్పుడు కూడా ఇంకా దీపాలు పెడుతున్నారు. ఈ టెంపుల్కి అయితే మేము ఫస్ట్ టైమే అండి రావడము. ఇది టెంపుల్ లోపల క్రౌడ్ అయితే ఏం లేరు, నార్మల్గానే ఉంది. దర్శనం ఈజీగానే అయిపోయింది. ఇది బయట, టెంపుల్కి బయట. ఇక్కడ రథోత్సవం కూడా జరుగుతుందంట. ఈ పైన ఇటు మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్లతో వెళ్తే పైకి ఇంకో లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు పైన. ఇక్కడ టెంపుల్లో కొబ్బరికాయ కొట్టేసి బయటకు వచ్చేసినాము. ఇదేమో నెక్స్ట్ అయితే ఇది కాసింపేట అండి. అదే ఇది కరీంనగర్ డిస్టిక్ కిందకి వస్తుంది. మానసాదేవి టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇది టెంపుల్ లోపల. మామూలుగా మంగళవారం, శుక్రవారం ఎక్కువ దర్శనం చేసుకుంటారట అండి. ఇక్కడ కనిపించే దగ్గర ఓడి బియ్యం పోస్తారు. ఇక్కడనేమో ముడుపులు కట్టుకొని మళ్ళీ వచ్చి బయటికి వచ్చి ముడుపులు కడుతున్నారండి. ఇది పక్క ఆంజనేయ స్వామి, సీతారాములు ఇవి ఉన్నాయి. మధ్యలో మానసాదేవి స్వయంభుగా వెలిసిన దేవత. ఇది దీని పక్కకి అపురూపలక్ష్మి అని ఉన్నది. మామూలుగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే 100 రూపీస్ టికెట్ తీసుకోవాలండి. నార్మల్ వాళ్ళైతే బయట నుంచి దర్శనం చేసేసుకోవడమే. ఇక్కడ కనిపించేది మీకు శ్రీచక్రము, ఇటు పక్కకు అపురూపలక్ష్మి ఉన్నది. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు ఇక్కడ కూర్చోవచ్చు. ఇవి ముడుపులండి. ముడుపులు అయితే చాలా ఎక్కువ కట్టుకుంటున్నారు ఇక్కడ. ఇది ధ్వజస్తంభము. కోరిన కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధి చెందింది మానసాదేవి అయితే. మామూలుగా ఇది ఇండియాలో ఉన్న 2వ పెద్ద టెంపుల్ అంటండి. అంటే స్వయంగా వెలిసిన మానసాదేవి టెంపుల్ అంట. ఇది ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఒక టెంపుల్ ఉందంట. నెక్స్ట్ ఇక్కడే ఉందటండి. ఇది కాసింపేట గ్రామానికి చెందిన టెంపుల్. సో కరీంనగర్ డిస్టిక్ కిందకి వస్తుంది. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అందరు వచ్చి ఇక్కడ 108 పెట్టారండి మొత్తము. నాగప్రతిమ అలాగే శివలింగము. ఇక్కడ అందరూ ఈ చెంబులు ఉన్నాయి కదండి, అవి కొన్ని ఇక్కడే ప్రొవైడ్ చేశారు. కానీ కొంతమంది తెచ్చుకున్నారండి. సెకండ్ టైం వచ్చిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కాబట్టి అక్కడ అంత ఈజీగా దొరకట్లేదు, అందరు పోస్తున్నారు కాబట్టి. సో మేము కూడా ఫస్ట్ టైమే కాబట్టి అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. అందరు ఒక రౌండ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఇస్తున్నారు. కొంతమంది తెచ్చుకున్నారు తెలిసిన వాళ్ళు. సో ఒకవేళ ఇక్కడికి వద్దామన్న ఉద్దేశం ఉంటే ముందే తెచ్చేసుకుంటే ఈజీగా ఉంటా ఉంటుంది ఎవరిది వాళ్ళకుంటే. సాటర్డే అయినా కానీ మంది అయితే ఉన్నారండి. కార్తీక మాసం ఎఫెక్ట్. ఇది ఆంజనేయ స్వామి విగ్రహము. మామూలుగా 1కి క్లోజ్ అయిపోయి మళ్ళీ 4కి రీఓపెన్ అవుతుందంట. మేము వెళ్ళేసరికి అయితే 12 అయింది. ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మేము కూడా పోసేసాం. నేను అక్కడ చెంబు కోసమే వెయిట్ చేస్తున్నా. తర్వాత నేను మా బాబు ఇద్దరం కలిసేసి పోసేసుకున్నాము వాటర్ అయితే. ఇంతవరకు విజిట్ కాకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ కండి. బస్ రూట్ కూడా ఉంది. కొంచెం రోడ్ అంతా బాగలేదు కానీ రూట్ చెప్పలేదు కదండి. కరీంనగర్ నుంచి మనం సిద్దిపేట వెళ్ళే రూట్లో ఉంటుంది. మ్యాప్ పెట్టేసుకొని రావడమే అండి. మానసాదేవి టెంపుల్ అనేసి పెట్టేసుకొని రావడమే. ఇంకా మేమైతే ఈ ఒక్క టెంపులే వెళ్ళినాము. ఇంకా చుట్టూ ఇంకేమైనా ఉన్నాయో మాకైతే ఐడియా లేదు. ఈ టెంపుల్ కాన్సెప్ట్లోనే వచ్చినాము. ఈ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ కరీంనగరే వెళ్ళేసినామండి. ఇక్కడ అన్నప్రసాదం కూడా పెడుతున్నారు బయట, టెంపుల్ బయట. పప్పు ఇంకేం పెట్టారో మేమైతే తినలేదండి. దర్శనం అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయినాము. ఇంత కొబ్బరికాయ కొట్టేసి బయటికి వెళ్ళేసినాము. ఇది టెంపుల్ బయట అన్నట్టు.
టెంపుల్ అయితే బాగుంది. స్వయంభుగా వెలిసిన దేవత అన్నట్టు మానసాదేవి. నెక్స్ట్ కరీంనగర్ వెళ్ళి గీతాభవన్లో పూర అంటే నాకైతే చాలా ఇష్టం అండి. దీంతోపాటు మీల్స్ కూడా తిన్నాము. ఇంటికి వచ్చిన తర్వాత డీమార్ట్లో కొన్ని కొన్నామండి. మా బాబు చూపిస్తున్నాడు, ఫుల్ వీడియో చూడండి. ఇవేమో కలర్స్, పప్పుల కలర్, ఇప్పుడు పప్పుల కలరు, ఇవేమో ఇలాస్టిక్ లేవు కానీ కలర్ పెన్సిల్స్ కూడా తీసుకున్నారు. నేను చూపిస్తానండి. ఎగ్జైట్మెంట్ ఈ బెడ్ పెన్సిల్ ఇంకేం లేదండి. లాస్ట్ టైం వీళ్ళ సిస్టర్ పెద్ద బుక్ తీసుకున్నదని ఈసారి తాను తీసుకున్నాడు. ప్రైస్ అయితే 99 అండి, కానీ పేజెస్ ఇట్లా కొంచెం పెద్దగా బాగా వచ్చినాయి. ఇది డిమార్ట్ లో తీసుకున్నాను కానీ దీనిలో ఒకటి అట్లా కనిపించే వాళ్ళకి ఇట్లా అయితే అది ఉన్నదా వేరేనా చూసుకొని వేయచ్చు. నెక్స్ట్ ఇవి కూడా చూసుకొని వేయచ్చు, ఇవి కూడా తీసుకొని వేయచ్చు. ఇవి కూడా చేయాలనిపిస్తే డిమార్ట్లో కొనుక్కొని కొనుక్కోండి. మళ్ళీ ఇవి కూడా కొనుక్కోండి, ఇవి కూడా కొనుక్కోవచ్చు. స్కూల్లో కూడా కొనుక్కోవచ్చు. ఇవి కావచ్చు, లేకపోతే ఇవి కావచ్చు, ఇవైనా కొనుక్కోవచ్చు. ఇవి కొనుక్కోవచ్చు. ఇంకా కానీ ఒకటి స్టిక్ వెళ్ళాలి, మేము ఒకటి చూపించాలి. ఇది ఒకటి ఉన్నా కదండి, ఇవి దీనిలో ఒకటి ఇది వచ్చిందండి. ఇవన్నీ కలర్సే కానీ పాడండి. లాస్ట్ టైం డిమార్ట్ లో తీసుకున్నది ఇది. కానీ దీనికి ఇది ఉన్నారని దీనిలో దీనిలో ఇవ్వలేరు అంటే దీనిలో ఇవి ఉన్నాయని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. డీమార్ట్కి వెళ్ళినామని చెప్పాను కదా, ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నా. కొన్ని వింటర్ వచ్చింది కదా అండి, అంతకుముందు అయితే నివ్యా వాడేది, ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది తీసుకున్నా. ఇది ఎందుకో కొంచెం లీక్ అయింది లగేజ్ పెట్టినాక. అండ్ మీరా షాంపూ. అండ్ పిల్లలకైతే ఈ బాటిల్స్ తీసుకున్నా. సైజ్ చిన్నదే కానీ క్వాలిటీ బాగున్నాయి. 39 రూపీస్ ఒకటి. ఇంకా స్నాక్స్ బాక్స్. ఇంకా డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి తీసుకునే ఐటమ్స్లో ఇది ఒకటి. కారీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ప్రతిసారి 2-3 తీసుకొచ్చుకునేదాన్ని. ఇలా తీసుకొచ్చుకుంటే కారీలు ఎక్కువ తినాల్సి వస్తుంది, టీ ఎక్కువ తాగాల్సి వస్తుంది. ఈసారి ఒకటే ప్యాకెట్ తెచ్చుకున్నా. అండ్ బాదం హల్వా. ఇది గ్రీన్ కిస్మిస్, బ్లాక్ కిస్మిస్. ఇంకా హైడ్ అండ్ సీక్, ఇవి 2 ప్యాకెట్స్. హార్లిక్స్. ఇంకా ఈసారి నా పాత అది స్క్రాచెస్ పడిందని వండర్ షెఫ్ తీసుకున్నా. ఇది ఒకటి దోశ ప్యాను. ఇది గ్యారంటీ కార్డ్ అంట, ఇది తీసి లోపల పెట్టేసుకోవాలి. అండ్ యాక్చువల్గా మాదైతే ఐఎఫ్బి. ఈసారి సర్ఫ్ ఎక్సెల్ తీసుకున్నా ఫ్రంట్ లోడ్. ఎప్పుడన్నా మొత్తమే లేకపోతే మటుకు అప్పుడప్పుడు సర్ఫ్ ఎక్సెల్ వాడతా. అండ్ విమ్ ఎప్పుడు ఇట్లాంటి పెద్దవి తీసుకొచ్చుకుంటే ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈసారి అయితే విమ్ది తీసుకున్నా. ఒక 2 months అట్లా ఈజీగా వస్తుంది. 1.5 month అయితే ఈజీగా వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఇది చిల్లీ సాస్ కూడా అయిపోయింది, ఇది కూడా తీసేసుకున్నా. ఏం తీసుకోలేదండి, బిల్ అయితే ఒక 3300 దాకా అయింది ఈజీగా. మా బాబు ఒకటి తీసుకున్నాడు. అండ్ నేను ఆల్రెడీ రైస్ కుక్కర్ తీసుకున్నా, అది ఆల్రెడీ చూపించాను. అంతే అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను టెంపుల్స్ వీడియోస్ తీస్తాను అండ్ కుకింగ్ వీడియోస్ నాకు వచ్చినవి వేసి చూపిస్తాను అండి. ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు వీడియోలు తీస్తా. ఇలా ఫేస్ టు ఫేస్ అయితే కొంచెం తక్కువనే. థ్యాంక్ యూ. ఈ మిగిలినవి ఇవి కూడా కొన్ని తీసేసుకున్నామండి. రైస్ కుక్కర్ ఆల్రెడీ తీసుకున్నా, అది సపరేట్గా వీడియో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. అది కూడా కరీంనగర్లో తీసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కంప్లీట్ వీడియో ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి.